కొంచెం మీరు తప్పుకుంటే మా వారిని చూస్తాను. లేకే వీడికన్నా వాడే బెటర్. బూడిద గుమ్మడికాయ ఫేసు వీడును. ఈ బచ్చిన గడ ఏమన్నా గ్లామర్ వచ్చారంటావా? అబ్బే మగాళ్ళు నల్లగా ఉండాలి, ఆడాలి తెల్లగా ఉండాలి, అది రూలు. ఆడు చూడు ఎలాగ తెల్లగా పారిపోయినట్టున్నాడు. నెక్స్ట్ డే తాగడానికి ఇంట్రెస్ట్ ఉంటలా, అందుకే అన్నారు గుడ్డు గుండ్రంగా ఉండదు భూమి గుడ్డేం కాదు. గుడ్లు మనకెందుకన్నా, డబ్బులు అడుగు. నీ కాళ్ళు ఎక్కడ? ఎందుకు వేసేయటానిక పైన పెట్టా ఉంటే ఇవ్వమా? అదే ఎప్పుడు ఉంటాయాలి, వస్తే ఉండదా? అదే ఎప్పుడు వస్తుంది తెలిస్తే చెప్పవా? ఎవడైతే వీళ్ళని అడ్డగాడిదని చేసుకున్నాను, నేను ఇప్పుడు వీడి భార్యని. పతివ్రత స్టాండర్డ్లన్నీ మెయింటైన్ చేస్తున్నాను. కానీ ఒకటే లోపం, మనిషిని వీడి దగ్గర ఉన్నానే గాని మనసు నీ దగ్గర బ్లాక్ అయిపోయింది. నా మనసు నాకు ఇచ్చే గోపి. ఇవ్వలేను. ఎందుకంటే నీ మనసును నా హృదయంలో బంధించి తాళం వేశాను. ఆ తాళం చెవి ఎక్కడో జ్ఞాపకాల్లో పారేసుకున్నాను. గోపి, నా మనసు నా దగ్గర లేకుండా వీడితో నేను కాపురం చేయలేను. ఎంత అడ్డగాడిదైనా మనసు లేని నన్ను చేసుకున్నందుకు వీడు బాధపడుతూనే ఉన్నాడు. అర్ధరాత్రి లేచి వెర్రి మొక్క వేసుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. ప్లీజ్ గోపి. కిడ్నీలు బాగా వీక్ గా ఉన్నాయా? కిడ్నీలు నోట్లోంచి ఎలా కనపడి మీకు? డాక్టర్ గారు, మీరు ఒక డాక్టర్ గా నాకు సిగరెట్ వెలిగించొచ్చా? దానికే ఉందయ్యా, నీ అనారోగ్యమే నా మహాభాగ్యం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం. ఏంటది? పొద్దున్నే మూత్రం పెట్టరమ్మన్నారు కదండి. మూత్రమా? నేను దమ్మంతా టెస్ట్ చేయడానికి, స్నానం చేయడానికి కాదు. ఏంటంటే ఎప్పుడు చూసినా ఈడే ఉంటాడు. రాత్రి కూడా ఇక్కడే పడుకున్నాను. నా కోసం పడుకున్నావా? నీ హెల్త్ గురించి పడుకున్నావా? నాకు టెన్షన్ తో బీపీ పెరిగిపోతుంది బాబోయ్. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి.